తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కళాశాలను ప్రైవేటు వారికి అప్పగించడాన్ని కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థాయిలో వ్యతిరేకించకపోయినప్పటికీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు తులసిరెడ్డి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పులివెందుల మెడికల్ కళాశాల వద్ద ఆయన నిరసన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏ విధంగా ప్రభుత్వ ఆస్తులను, ప్రజల ఆస్తుల్ని ప్రైవేట్ వారి పరం చేస్తుందో తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈ అంశం పైన పెద్దగా స్పందించకపోయినప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి నిలిచారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తులసిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించినటువంటి పులివెందుల మెడికల్ కళాశాల వద్ద మెడికల్ కళాశాలకు ఎంత ఖర్చు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో, ఇంకా ఎంత ఖర్చు చేయాలి, ఎంత ఖర్చు చేస్తే ఎంత మందికి వైద్యం అందుబాటులోకి వస్తుంది, ఎంతమంది విద్యార్థులకు ఉచిత విద్య అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్మించిన పులివెందుల మెడికల్ కళాశాల వద్ద నుంచి వివరించడం జరిగింది. పులివెందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 50 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. దాదాపుగా భవనాలన్నీ నిర్మాణం పూర్తి అయిపోయాయి. కేవలం క్వార్టర్స్ మాత్రమే 40% పూర్తి కావాలని తులసిరెడ్డి ప్రకటించడం జరిగింది. దాదాపు 400 కోట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖర్చు చేశారని తులసిరెడ్డి చెబుతున్నారు. కేవలం 100 కోట్లు మాత్రమే ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. కానీ ఆ 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేక ప్రైవేటు వారికి అప్పగించడానికి స్కాముల కోసం, కమిషన్ల కోసం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రైవేటు వారికి అప్పగించడానికి సిద్ధమైందని తులసిరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి 50 మెడికల్ సీట్లు పులివెందుల మెడికల్ కళాశాలకు వస్తే తమకు వద్దంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి ఘనత తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి. 2026-27 విద్యా సంవత్సరానికి దాదాపుగా 150 ఎంబీబీఎస్ సీట్లు వచ్చేవి. మొత్తంగా 200 ఎంబీబీఎస్ సీట్లను పులివెందుల మెడికల్ కళాశాల కోల్పోయింది. అలా రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలు దాదాపుగా 2500 సీట్లను కోల్పోయినట్టు తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ వారికి అప్పగించడం ద్వారా పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు, ప్రతిభ గల విద్యార్థులు మెడికల్ కళాశాలలో తక్కువ ఖర్చుతో వైద్య విద్యను పూర్తి చేయలేరు, ఉచితంగా వైద్య విద్యను పూర్తి చేయలేరు. ప్రైవేట్ వారు కోట్ల రూపాయలకు ఒక్కో సీటును వేలం వేసి మరి అమ్ముకుంటారు. ఆ మెడికల్ కళాశాల పరిధిలో నడిచే ఆసుపత్రుల్లో వైద్యం ఉచితంగా అందదు. పేద మధ్యతరగతి ప్రజలు వైద్యాన్ని కొనుక్కోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలు వైద్యాన్ని కొనాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఒకవైపు పేద విద్యార్థులకు ఉచిత నాణ్యమైన విద్య అందదు, మరోవైపు పేద మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైనటువంటి ఉచితమైనటువంటి వైద్యం అందదు. తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం పేద మధ్యతరగతి ప్రజలను, వారి జీవితాలను తలకిందులు చేస్తుందని తులసిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్నటువంటి 10 మెడికల్ కళాశాలను PPP పద్ధతిలో ప్రైవేటు వారికి అప్పగించారు. వాటిని వెంటనే ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటికే ప్రకటించారు, ప్రభుత్వం ఆధ్వర్యంలోనే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మిస్తాము. పేద విద్యార్థులకు విద్యను అందకుండా, పేద ప్రజలకు వైద్యాన్ని అందకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటాము. తమ హయాంలో ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. తులసిరెడ్డి కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి, ప్రభుత్వమే ఆధీనంలోకి తీసుకొని పేద విద్యార్థులకు, పేద ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఉచితమైనటువంటి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించాలని తులసిరెడ్డి ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి సందర్భంలో రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైనటువంటి చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల గొంతు వినిపించడం లేదు, కానీ తులసిరెడ్డి మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గొంతుతో గొంతు కలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. ప్రజల ఆస్తుల పరిరక్షణకు తులసిరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి నడవడాన్ని రాజకీయ విశ్లేషకులు అభినందిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.